పైసలు ఇవ్వకుంటే ఓట్లేయమనే కొందరు ఓటర్లకు తగ్గట్టుగానే తయారైండు ఓ సర్పంచ్ అభ్యర్థి. ఒక్క ఓటుకు ఎంత పంచిండో ఏమో మనకు తెలియదు గాని 417 నకిలీ 500 నోట్లను ఇంటింటికి తిరిగి ఇచ్చిండట. ఎన్ని పైసలు ఎక్కువ ఇస్తే అంత మంచోడు అన్నట్టే ఉన్నది కదా ఊర్లల్లా. అందుకే తన ఎన్నికల గుర్తు మీద గుద్దుడు గుద్దితే ఏకదమున సర్పంచ్ సీట్ ఎక్కిండట. ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది గాని ఓ రైతన్న తీసుకున్న లోన్ పైసలు కట్టేదానికి తన దగ్గర ఉన్న పైసలకు తోడు ఎన్నికల్లో వంచిన నోట్లను కలిపి బ్యాంకులో కట్టిండట. పైసలు జమ చేసుకునే క్యాషియర్ కడక్కడ కట్టల నుంచి నకిలీ నోట్లను గుర్తుపట్టే వరకు గుట్టు రట్ట అయిందట. ఈ కెనరా బ్యాంక్ మేనేజర్ నిన్నటి దినమున వాళ్ళ బ్యాంక్ వచ్చినటువంటి ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో నేరంలో చిన్న స్థాయిలో అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. అంటే 2,08,500 రూపాయల విలువ కలిగిన నకిలీ నోట్లు అన్నట్టు. మరి అన్ని నోట్లు ఒక్క రైతు దగ్గరికి ఎట్లొచ్చినాయి? ఊరిలో పంచిన నకిలీ నోట్లను అందరు ఒక్క రైతుకే ఇచ్చిండ్రా, లేకుంటే సర్పంచ్ క్యాండిడేట్ ఆ రైతు దగ్గర అసలు పైసలు తీసుకొని నకిలీ నోట్ల కట్టలు ఇచ్చిండా అనేది మనకు తెలియదు గాని ఊర్లో నకిలీ నోట్లు వంచిండ్రు అని అయితే అంటున్నారట. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్పూర్ లో జరిగింది ముచ్చట. ఎన్నికల్లో దొంగ నోట్లు వంచిన వాళ్ళు మంచిగానే ఉన్నారు గాని ఆ దొంగ నోట్లను బ్యాంకుకు పట్టుకపోయిన రైతు మీద పోలీస్ కేసు అయిందట. మరి పంచాయతీ ఏమైతుందో, ఎలక్షన్ కమిషన్ మళ్ళా ఎన్నికలు పెడుతుందో, ఆ దొంగ నోట్లు పట్టుకున్న వాళ్ళ మీద కేసు పెడుతుందో, ఆ దొంగ నోట్లు వంచిన వాళ్ళని ఏం చేస్తారో ఏమో గాని అన్యాయంగా ఓ రైతు మీద కేసు పెట్టిండ్రు. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్ కని విని ఎరుగని రాజకీయం నడుస్తున్నది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో. గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఏ పార్టీలు ఉండాలనో ఆ పార్టీలనే ఉన్నా అని చెప్పిండు. అసెంబ్లీ స్పీకర్ సారేమో పార్టీ మారిండ్రు అని అంటున్నా ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారలేదు, వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారని చెప్పిండు. ఈ ముచ్చట నమ్మిన స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద ఫ్లెక్సీ మీద కడియం శ్రీహరి ఫోటో వేసిండ్రు. దాంట్లో తప్పే ఉన్నది కానీ ఎందుకో మరి పోలీసులు కేసు పెట్టినరట. ఎంత చిత్రమైన ముచ్చటో చూడుండ్రి, ఎన్ని మలుపులు తిరుగుతున్నదో చూడుర్రి స్టేషన్ గన్పూర్ రాజకీయం. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టే పర్మిషన్ లేదనో లేకుంటే కడియం శ్రీహరి ఫోటో వేసిండ్రనో కట్టిన ఫ్లెక్సీలను తీసేయాలన్నట్టు చెప్తున్నాడు ఆఫీసరు. ఆఖరికి ఫోటో వేసిన కారణంతో బీఆర్ఎస్ పార్టీల మీద కేసు పెట్టిండ్రట. మరి స్పీకర్ సార్ చెప్పింది తప్ప లేకుంటే కడియం శ్రీహరి చెప్పింది తప్ప, అదీగాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీ మీద ఫోటో వేసుడు తప్ప ఏది తప్పని కేసు పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు. ఆ నియోజకవర్గంలో ఉన్న తిరుమల దేవస్థానం కొత్త కమిటీ ప్రమాణ స్వీకారానికి కడియం శ్రీహరి వస్తున్నందుకు ఇవాగిట స్వాగతం ఫ్లెక్సీలు కట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దానికే దేశద్రోహం చేసినట్టు కేసు పెట్టిండ్రు అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఏందో ఏమో గాని కడియం శ్రీహరి చేస్తున్న రాజకీయం ఎవ్వలకు అంతుపడతలేదు. ఏందో ఏమో పోన్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.